ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం బుధవారం సిసిఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ రెడ్డి, ముఖ్య సలహాదారు అనంతరెడ్డి, రామచంద్రారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లయ్య, బత్తిని దేవన్న పాల్గొని నూతన కమిటీని నియమించారు. ట్రస్మా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణపూర్కు చెందిన అబ్దుల్ అజీజ్, అసోసియేటెడ్ అధ్యక్షుడిగా రేగల్ల ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా శ్యామ్ సుందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా బత్తిని దేవన్న, జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రమోద్, శ్రీధర్ రెడ్డి, జాబిన్, పి రాజన్న, మహిళా విభాగం జిల్లా ఇన్ఛార్జిగా రజని, జిల్లా ప్రెస్ ఇన్ఛార్జిగా ఏ రాజ్ కుమార్, ప్రచార ఇన్ఛార్జిగా కాజా కుమరుద్దీన్, సంయుక్త కార్యదర్శిగా సన్నీ, మణికంఠ, సఫీన్, రవీందర్లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ ట్రస్మా అధ్యక్షుడు మైదాం రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఊట్ల సత్యనారాయణ, కోశాధికారి అంబాల రాజ్ కుమార్, నాయకులు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరెడ్డి, నాణ్య విద్యా సంస్థల అధినేత కరీంనగర్. అంటే గత 39 సంవత్సరాల నుంచి నేను విద్యా సంస్థలో కొనసాగుతూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ట్రస్మా 2003లో స్థాపించినప్పుడు నేను ఒక ఫౌండర్ మెంబర్ని. అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరం మా సంఘ సభ్యునిగా, తర్వాత మా ట్రస్మా సభ్యులకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వారికి అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తూ ఉన్నాను. అయితే ఇప్పట్లో ఈ టైంలో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు రాబోయేదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మార్చిలో ఫస్ట్ వీక్లో మోస్ట్లీ జరగవచ్చు. ఆ సందర్భంగా నేను కూడా ఒక టీచర్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయబోతూ ఉన్నాను. ముఖ్యంగా గతంలో 2016 మొదలు ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేసేటువంటి అధ్యాపక బృందానికి ఓట్లు ఇచ్చేది కాదు. కానీ 2016 నుండి ఈ ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేసేటువంటి టీచర్స్ కూడా ఓట్లు కల్పించారు. అయితే అప్పటి నుండి ఇప్పటిదాకా నిరంతర అవకాశం ఉన్నప్పటికీ కూడా అవగాహన లేకపోవడం ఒకటి. రెండవది, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏవైతుందో కొన్ని కఠిన నిబంధనలు పెడుతూ అసలు ఎన్రోల్మెంట్కు ఇది అవంతరాలు చేస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు. అయినప్పటికీ మా వాళ్ళు ముఖ్యంగా కరస్పాండెంట్ మిత్రుడు మన అజయ్ లాంటి వాళ్ళు మా మంచిర్యాల జిల్లాలో మాత్రం చాలా అత్యధికంగా వాళ్ళు ఎన్రోల్ చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళకి ధన్యవాదాలు. ప్రత్యేకంగా మీడియా మిత్రులు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు. ఇదే మాదిరిగా ప్రతి జిల్లాలో కనుక ఎన్రోల్ చేస్తూ కనుక మొత్తం ప్రైవేట్ విద్యా సంస్థలో టీచర్స్ ఎక్కువగా చేస్తే ఖచ్చితంగా ఈసారి ఈ ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి నిలబడేటువంటి వ్యక్తి గెలుస్తాడు. గెలిచిన తర్వాత వాళ్ళకు ఉన్న సమస్యలు కూడా ఇప్పుడు మా మిత్రులు మాట్లాడారు. మాకు నిజంగా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఏదైతే ఏ బేస్ అయితే ఉందో, ఏ అధ్యాపక బృందం నుంచి అయితే గెలుస్తామో
అటువంటి వాళ్ళ గురించి వాళ్ళ సమస్యల గురించి తప్పకుండా పట్టించుకుంటాం. ముఖ్యంగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు మాత్రం వాళ్ళ సమస్యలు నేరుగా వాళ్ళ జీతాలు తక్కువ కాబట్టి వాళ్ళకు ముఖ్యంగా కావాల్సింది ఏదైతుందో హెల్త్ కార్డు కనీసం ఒక 10 లక్షలు మినిమం అంటూ లేకపోతే మాత్రం వాళ్ళు భరించలేరు. రీసెంట్గా ఒక టీచర్కి జీబీఎస్ అని ఒక డిసీజ్ వస్తే 20 లక్షల రూపాయలు అయింది అశోక్ హాస్పిటల్లో. ఆ 20 లక్షలు ఒక మామూలు టీచర్ భరించలేదు కాబట్టి కనీసం మినిమం ఒక 10 లక్షల హెల్త్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా ప్రతి ఒక్క టీచర్ కూడా కనీసం మినిమం ఏ ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేసినా సపోర్టింగ్ సాలరీగా ఒక 10,000 మినిమం అదనంగా ఏ విద్యా సంస్థలో పనిచేసినా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగానే ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాము. మిగతా ఈ పిల్లల్ని కరెస్పాండెంట్ మాత్రం తెలుసుకొని దీన్ని ప్రొపగేట్ చేస్తూ దీన్ని మనం ఎందుకంటే మన బలం చూపించుకోవడానికి ఇది చక్కటి సదవకాశంగా నేను భావిస్తాను. కనుక అందరూ ఎన్రోల్ చేసుకొని నాకు మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటాను. 2003 అక్టోబర్ 7వ తారీఖు నాడు ట్రస్మా కందా రెడ్డి గారు, కడారి అనంతరెడ్డి గారు, జల్జం గారు, శ్రీధర్ గౌడ్ గారు, త్యాగరాజు గారు వారు 20 సంవత్సరాల క్రితం వారు ప్రారంభించారు. ఒక 10 మందితోని ప్రారంభమైన సంఘం దాదాపు 15,000 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో అక్షరాభ్యాసం నిర్వహిస్తూ విద్యారంగానికి అనలేని కృషి చేస్తున్నారు. దాదాపు 36 లక్షల మంది ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. 12,000 పాఠశాలల్లో దాదాపు 2 లక్షల మంది ఉపాధ్యాయులకు మేనేజ్మెంట్లో జీవిస్తూ ఉపాధ్యాయ శిక్షణ పొంది ఇతరులకు ఒక 2 లక్షల మంది ఉపాధ్యాయులకు జీవనోపాధి కల్పిస్తూ రాష్ట్రం మేజర్ సెక్టార్ను పాత్ర నిర్వహిస్తూ తెలంగాణ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి దేశంలో కూడా 22 కోట్ల మంది విద్యార్థులు, దాదాపు 14 కోట్ల మంది ప్రైవేట్ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. 3 లక్షల ప్రైవేట్ పాఠశాలలు దేశంలో నిర్వహిస్తున్నారు. దీనికి ప్రపంచ స్థాయిలో గత 40 సంవత్సరాలుగా చాలామంది, ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు చాలామంది సీనియర్ కరస్పాండెంట్ 30, 40, 50 సంవత్సరాలుగా ప్రైవేట్ విద్యా సంస్థ నిర్వహిస్తూ అనేక మంది వివిధ ప్రపంచ స్థాయిలో వారు జీవనోపాధి కల్పిస్తూ కొన్ని లక్షల మందికి విద్యాభ్యాసం అందిస్తూ రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి ఈ యొక్క ట్రస్మా చేస్తున్న కృషికి అభినందనీయం. మంచిర్యాల జిల్లా ట్రస్మా ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించి క్రీడలు, స్పోర్ట్స్, కల్చరల్ నిర్వహించి రాష్ట్ర కమిటీకి అజీజ్ గారు బాగా అనుబంధంగా కోఆర్డినేట్ చేస్తున్నందుకు రాష్ట్ర కమిటీ నుండి కాపిరెడ్డి గారు కూడా ఒక అభినందన తెలియజేయమన్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మంచిర్యాల జిల్లా నూతనంగా ట్రస్మా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మంచిర్యాల జిల్లా అన్ని మండలాల పిఎస్టీలకు, కరస్పాండెంట్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. సో ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న నరేంద్ర రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ టీచర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న మానేర్ విద్యా సంస్థల అధినేత అనంతరెడ్డి అన్న గారికి స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ట్రస్మా సమస్యల మీద నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ రాబోయే రోజుల్లో మంచిర్యాల జిల్లాలో బలోపేతం అవుతూ ట్రస్మా సంఘ సభ్యుల యొక్క సమస్యల మీద పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా విద్యావంతులు రాజకీయాల్లోకి రాకపోతే అసమర్థులు పాలన చేస్తూ ఉంటారు. కాబట్టి విద్యారంగం నుంచి ముందుకు వచ్చినటువంటి నరేందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా అనంతరెడ్డి అన్న గారికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మరియు ఎమ్మెల్సీ టీచర్ అభ్యర్థిగా ఎన్నుకోవాల్సిన అవసరం మన విద్యా సంస్థల మీద ఉంది. ఎందుకంటే మండలిలో అనంతరెడ్డి అన్న ఉన్నట్టయితే మన విద్యారంగ సమస్యల మీద మాట్లాడటానికి, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి అండ్ అనంతరెడ్డి ఇద్దరు కూడా మన విద్యారంగంలో నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి అనంతరెడ్డి అన్న, 25 సంవత్సరాల నుంచి నరేందర్ రెడ్డి అన్న విద్యారంగంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మంచిర్యాల జిల్లా ట్రస్మా పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. ఈ సందర్భంగా విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు అవసరమని మందమరి సిఐ శశిధర్, క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు జిఎంఆర్ టౌన్షిప్లో గుర్రం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్, ఫుట్బాల్ ట్రైనింగ్ సెంటర్ను వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు రావడంతో ఆట స్థలాలు కరువయ్యాయని, విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా ఆటల్లో ప్రావీణ్యం పొందడానికి తక్కువ స్థలంలో ఈ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పట్టణ ప్రజలు తమ పిల్లల శారీరక దృఢత్వం కొరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అలాగే నామమాత్రం ఫీజుతో ఈ సెంటర్ నడపాలని నిర్వాహకులు
నిర్వాహకుడికి సూచించారు. క్రీడలో విద్యార్థులు నైపుణ్యం పొందడానికి జిల్లా ఫుట్బాల్ ఒలింపిక్ అసోసియేషన్ నుండి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ సభ్యులు పిన్నంటి రఘునాథ్ రెడ్డి, ఈ కార్యక్రమంలో సివిల్ డివైఎస్ఈ శ్రీధర్, కౌన్సిలర్ పోలం సత్యం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, నిర్వాహకుడు శ్రీనివాస్, అలుగుల సత్తయ్య పాల్గొన్నారు. Music Studio. Snow Music Studio. శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ట్రైనింగ్ గ్రౌండ్ ఏదైతుందో ట్రైనింగ్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మంచి ఇదేంటంటే ఇక్కడున్న యూత్ కానీ అలాగే బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని స్టడీస్ ఒకటే కాకుండా పిల్లలు అన్ని విధాల నైపుణ్యాన్ని పెంచుకోవాలి. కాబట్టి ఒక స్పోర్ట్స్ అనేది కూడా మనకు శరీరానికి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా మంచిది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ పోదామన్నా కూడా గ్రౌండ్స్ అనేవి ఎక్కడ అవైలబుల్ లేదు. ఇప్పుడున్న పొజిషన్లో అన్నికి రేట్లు అన్ని పెరిగిపోయి గ్రౌండ్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ కూడా అందుబాటులో లేవు. కాబట్టి ఈ యొక్క దీన్ని ఏదైతే మనకు ఆర్టిఫిషియల్గా దీన్ని గ్రౌండ్ ఏర్పాటు చేశారో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. మంచి హ్యాపీగా ఫిజికల్గా వాళ్ళు అండ్ మెంటల్గా ఫిజికల్గా కూడా పిల్లల్ని పంపిస్తే ఒక డైలీ ఒక 1 hour అట్లా పంపించినా కూడా పిల్లలు మంచి యాక్టివ్గా ఉండి రాబోయే రోజులలో కూడా వాళ్ళకు అన్ని విధాల మెంటల్ స్ట్రెయిన్ లేకుండా గడిపేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. దీన్ని మంచిగా మెయింటైన్ చేస్తూ ఒక మంచి కోచ్ను కూడా అందుబాటులో ఉంచితే ఎవరైనా నేర్చుకునే వాళ్ళు కూడా ఆ పిల్లలకు వచ్చి నేర్చుకునే వాళ్ళు కూడా ముందుకు వచ్చి సహకరిస్తారని చెప్పి అందరినీ కూడా మళ్ళొకసారి డిపార్ట్మెంట్ తరఫున అందరూ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన కేతంపల్లి పట్టణంలో ఈ గద్దరగడ్డ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బాక్స్ ఫియర్ని ఏర్పాటు చేసిన గురువు శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏదైతే ఇప్పుడు సేసారి చెప్పినట్టు చాలా వరకు ఇంతకుముందు క్రికెట్ అంటే పెద్ద పెద్ద గ్రౌండ్లో ఆడేటోళ్ళు కాలక్రమేణా ఏమైందంటే ఆ ల్యాండ్ వాల్యూ పెరిగిపోవడం, అట్లనే ఏంటంటే పబ్లిక్ కూడా చాలా వరకు వేరే వేరే ప్రాంతాలకు స్థిరపడడం వల్ల ఇప్పుడు బయట అవుట్డోర్ ఆడే
కార్యక్రమాలు తగ్గింది. సో ఏదైతే ఉందో ఇండోర్ లాగానే దీన్ని కన్వర్ట్ చేసేసి తక్కువ మందితో కూడా ఇది ఆడుకోవచ్చు. సో దీనికి ఏదైతే వాళ్ళు రేటు ఫిక్స్ చేశారో అది కొంచెం అందుబాటులో ఉంటట్టు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనికి క్రికెట్ గ్రౌండ్తో పాటు అట్లనే ఫుట్బాల్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇండోర్కి సంబంధించిన ప్రతి యాక్టివిటీ కూడా వాడుకోవచ్చు. పిల్లలతో పాటు మొదలు పెడుతూ ఉంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న గృహిణులు కూడా కావచ్చు, వాళ్ళకి మార్నింగ్ తర్వాత లేకపోతే ఈవినింగ్ తర్వాత కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శారీరక వ్యాయామం కోసం ఎట్లయితే పార్కులకు వెళ్తుంటామో సేమ్ ఈక్వలెంట్ ఇట్లా క్రికెట్ ఆడడం వల్ల దీనివల్ల కూడా ఏంటంటే వాళ్ళకి అంతే ఫిట్నెస్ వస్తుంటుంది, శారీరకపరమైన శ్రమ కూడా ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ అవకాశం ఇస్తుంది. శుభోదయం. ఈరోజు మనం ఈ గద్దరాగడి దగ్గర జిఆర్ఎం టౌన్షిప్లో ఏర్పాటు చేసుకున్నాడు గుర్రం శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బాక్స్ క్రికెట్ కానీ ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటు చేసిన ఆయనకు ముందుగా ధన్యవాదాలు. అయితే ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా వక్తలు మనకేంటంటే కార్పొరేట్ స్టడీస్ అలవాటైపోయి పిల్లల్ని అందరినీ కార్పొరేట్ అనుకుంటూ అదే క్రేజ్లో వెళ్ళిపోతున్నాము. తర్వాత ఏంటి మనకి ప్లేస్ కూడా స్థలాభావం కూడా ప్రాబ్లం అయిపోతుంది. అలాంటి సమయంలో మనకి బాక్స్ క్రికెట్ స్టేడియం లాగా దీన్ని అరేంజ్ చేయడం వల్ల మనం చాలా మంచి అవకాశం ఇది. సో పిల్లల్ని కూడా మనం ఫ్రీగా వదిలేస్తూ వాళ్ళు మానసికంగా వాళ్ళ ఉత్సాహం పెరిగినప్పుడే వాళ్ళు క్రీడల్లో కానీ ఇంకా దేంట్లో అయినా కానీ ఉత్సాహాన్ని ప్రదర్శించి వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. సో అందుకని ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. శ్రీనివాస్ గారికి అభినందన. తెలంగాణ దశాదిశ చరిత్రను మలుపు తిప్పిన రోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దీక్షా దివాస్ అని క్యాతన్పల్లి మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ పారిపల్లి తిరుపతి అన్నారు. 9వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో యావత్ తెలంగాణ ప్రజానీకమేకమై కేసీఆర్ వెంట నడిచిన రోజును గుర్తు చేసుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు బుద్ధి చెప్పే సమయం దగ్గరలో ఉందని హితవు పలికారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మంచిర్యాలలో నిర్వహించే కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో 7వ వార్డు బీఆర్ఎస్ నాయకులు అలుగుల సత్తయ్య, నాయకులు రవీందర్ కుమార్, సాయికృష్ణ, కుర్మ దినేష్, సుధాకర్, రవి. వాస్తవంగా తెలంగాణను ఉద్యమాన్ని నిర్మించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మొట్టమొదటిగా నవంబర్ 29 తారీఖు రోజు దీక్ష నిర్వహించాడు. తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గడిచిపోయినటువంటి చరిత్రను తిరగరాస్తూ మళ్ళీ ఎల్లుండి 29 తారీఖు రోజు మళ్ళా దీక్షా దివాన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం, మంచిర్యాల నియోజకవర్గం, బెల్లంపల్లి నియోజకవర్గం ఈ అన్ని అందరు కూడా మంచిర్యాల హెడ్ ఆఫీసులో 29 తారీఖు రోజు 10 గంటలకు ఉదయం 10 గంటలకు దీక్షా దివాన్స్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బాల్కసుమన్ అన్న గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి తుల ఉమ్మగారు కూడా వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల కార్యకర్తలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు మన ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ప్రోగ్రాంలో ప్రజా సంఘాలు అంటే టీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఇట్లా మహిళా సంఘాలు అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.